సో మీరు హరిశంకర్ గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్ అని తెలుసు, ఐమ్ షూర్ ట్విట్టర్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ అది మ్యాటర్ తెలిసే ఉంటుంది. సో ఏమైనా డిస్కషన్స్ జరిగేటివా ఈ సినిమా గురించి, సర్దార్ గబ్బర్ సింగ్ గురించి? సర్దార్ గురించి మేము ఎప్పుడు డిస్కస్ చేయలేదండి అసలు ఎప్పుడు. ఎందుకంటే నేను ఈ మూవీ జరిగినంత సేపు నేను నా ఫ్రెండ్స్తో కానీ నా రిలేటివ్స్తో కానీ ఎవరితో ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే నాకు టైం సరిపోయేది కాదు. మా ఫ్యామిలీకే చెప్పేశాను, నన్ను ఈ సినిమా అయ్యే వరకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేశాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్తున్నానో, ఎప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నానో మా పిల్లలకి తెలిసేది కదా అసలు. మా వైఫ్ చాలా కోఆపరేట్ చేశారు. మీరు ఎందుకంటే మీకు ఇంత పెద్ద సినిమా చేస్తున్నారంటే మీరు అంత కష్టపడడం తప్పేం కాదు అని చెప్పి తను చాలా కోఆపరేట్ చేశారు. మా పిల్లలకి అయితే నేను ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వెళ్తున్నాను తెలిసేది కాదు. అందుకనే సినిమా షూటింగ్ అయిన సెకండ్ డేనే ఫ్యామిలీని తీసుకుని వెకేషన్ ట్రిప్ వెళ్ళిపోయాను నేను. అంత దూరంగా ఉన్నాను వాళ్ళందరికీ. సో అందుకని ఎవరితో నేను సినిమా 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 దీనికోసమే ఉన్నాను. ఈ సినిమా అయ్యే వరకు కూడా ఇంక వేరే ఆలోచనలు లేనమ్మా. ఆల్మోస్ట్ ఎంత 3 months నిద్ర ఎక్కువ లేదు, 2 hours 3 hours. ఈ జనవరి ఎప్పుడైతే ఈ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు మాకు ఎవరికి నిద్ర లేవు. ఇప్పుడు సినిమా సెట్ వేస్తారు, ఆల్మోస్ట్ Jan 1st week అలా రెడీ అయిపోయింది. దాని తర్వాత కూడా ఏం వర్క్ ఉంటుంది సార్ ఫర్ యూ? డైలీ సీన్స్లో కావాల్సిన ప్రాప్స్, ప్రతి ఫ్రేమ్లో ఉండే బ్యూటీ కోసం మన దగ్గర ఉండి కేర్ తీసుకోవాలి. రోజు ఉండాల్సిందే. రోజు ఉండాల్సిందే. అసిస్టెంట్స్ అందరూ ఉంటారు, ఉన్నా కూడా మనం సినిమా బాగా రావాలంటే మనం కూడా దగ్గర ఉండి అన్నీ చూసుకుంటే మనకి ఫైనల్గా వచ్చేది మన పేరు వస్తుంది. కాబట్టి ఏ తప్పు జరిగినా ఫైనల్గా నన్నే అంటారు. సో అందుకని దగ్గరుండి మనం కేర్ తీసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది. రైట్. ఇప్పుడు మీకు యాజ్ ఎ ఆర్ట్ డైరెక్టర్, ఆబ్వియస్లీ డైరెక్టర్ గారితో ఈ సినిమాకి వచ్చే పవన్ కళ్యాణ్ గారితో కూడా చాలా ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దెమ్ మీరు సినిమాటోగ్రఫర్తో ఇంకా కాస్ట్యూమ్ డిజైనర్తో కూడా చాలా ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి. సో ఆ డిస్కషన్స్ దేని మీద జరిగేటివాళ్ళు, ఏం మాట్లాడేవాళ్ళు మీరు? ఈ స్టోరీకి తగ్గట్టు మనం విజువల్గా మనం ఎలా ఆడియన్స్కి చూపించాలి, కళ్యాణ్ గారు అనుకున్న కథని మనం ఎలాగా స్క్రీన్ మీదకి తీసుకురావాలనేది మేజర్ పార్ట్ అండి. అదే డిస్కషన్ ఉండేది. డైరెక్టర్ గారు ఆర్దర్ విల్సన్ మాట్లాడినా, కాస్ట్యూమ్ డిజైనర్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ప్రొడ్యూసర్ మాట్లాడినా ఇదే డిస్కషన్. మనం విజువల్గా దీన్ని ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, ఎంత గ్రాండ్గా మనం చూపించాలి, కలర్ కాంబినేషన్ ఏంటి, మనం ఎలా ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి అనే ఇదే డిస్కషన్ ఉండేది. ఎప్పుడు ఎక్కువ దీని గురించి ఇదే టాపిక్ మీద డిస్కషన్ జరిగేది. ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ అలాంటివి అవ్వలేదా? లేదండి, అందరూ ఫ్రెండ్లీ, హ్యాపీగా వర్క్ చేస్తారు. ఒకే సింక్లో ఉన్నారు అందరూ, ఒకే సింక్. ఫస్ట్ ఒక లైన్ క్రియేట్ చేసుకున్నాం, ఈ సినిమా ఇలా ఉండాలని ఒక లైన్ క్రియేట్ చేస్తాం. ఆ లైన్కే అందరం కట్టుబడి ఉన్నాం. హ్యాపీగా జరిగిపోయింది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఏం లేదు. మీరు సినిమా చూసారండి? లేదండి, నేను ఆడియన్స్తో పాటు చూడాలని ఇప్పటివరకు ఒక్క సీన్ కూడా చూడలేదు. నేను అసలు చూడలేదు. ఐ మీన్ నా సెట్లో షూటింగ్ అయితే ఆబ్వియస్లీ చూసే ఉంటారు కదా. సో మీ ఫేవరెట్ సీన్ అండి సినిమాలో యాజ్ అన్ ఇన్సైడర్? ఆల్మోస్ట్ ఎవ్రీ డే బేసిస్ మీద చూసారు. ఇంటర్వెల్ బ్లాక్. నిన్న బాబీ గారితో మాట్లాడుతున్నా కూడా ఇదే అన్నారు. నాకు ఇంటర్వెల్ బ్లాక్ నేను చాలా అసలు గూస్ బంప్స్ వచ్చినాయి ఇక్కడ షూట్ జరుగుతున్నప్పుడే నాకు. అవునా? సో ఇంటర్వెల్ బ్లాక్ నా ఫేవరెట్. ఓకే, రైట్. అంటే అది ఏంటో అనేది మీరు అయితే చెప్పరు. 2 days అయితే అందరికి తెలిసిపోతుంది. రైట్ రైట్ సార్, రైట్ సార్. ఈ సినిమా సెట్ వర్క్ జరుగుతున్నప్పుడు వర్కర్స్ ఉంటారు కదండి, జనరల్గా కొన్ని రోజులు చేసిన తర్వాత బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. వర్క్ చేసినప్పుడు ఈ సెట్లో ఎవరికి బోర్ ఉండేది కాదు. బికాజ్ దీనికి డైలీ ఫుడ్ చాలా బాగా పెట్టేవారండి. ప్రొడక్షన్ ప్రకాష్ అని చీఫ్ టెక్నీషియన్ ఆయన దగ్గరుండి కేర్ తీసుకుని ఎవ్రీడే, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కింద పనిచేసే హెల్పర్కి ఎలా ఉండాలో, పైన ఉండే టెక్నీషియన్కి ఎలా ఉండాలో అందరికీ ఈక్వల్గానే ఉండాలి, అందరూ ఒకటే తినాలి అనే ఉద్దేశంతో చాలా బాగా అందరిని చూసుకున్నాడు ఆయన. దాంతో ఏంటంటే మా వర్కర్స్ అందరూ ఇక్కడ వర్క్ లేదంటే బాధపడిపోయేవారు, ఫుడ్ మిస్ అయిపోతారు, అంత బాగా చూశారు. దానికి శరత్ గారు కానీ, శ్రీనివాస్ గారు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నారు, వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేశారు. స్పెషల్లీ వీళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్తున్నా, ఈ సెట్ గురించి కానీ, ఈ సినిమా గురించి కానీ. బ్రహ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాస్ అ గ్రేట్ ప్లెజర్ టాకింగ్ టు యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ హెడ్ సార్. థ్యాంక్ యూ. మా ఐ డ్రీమ్ వ్యూవర్స్కి మీ తరఫున ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంకరేజ్ చేసి నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే మీ అందరి హెల్ప్ తోటి. సో
పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఉంది, ఓకే. నేను మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే నేను నా వర్క్ని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఓకే నేను ఎలాగైనా చేయాలి అనే ఒక టార్గెట్ నాలో ఉంది కాబట్టి చేసేద్దాం అనే ఉద్దేశంతో